నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్. చాలామంది మీటింగ్లలో సభలలో కానీ మీటింగ్లలో కానీ ఒకే కులం ఉండదు, ఒకే సంఘం ఉండదు, ఒకే పార్టీ నాయకులు ఉండరు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా ఎవడు మాట్లాడినా కూడా ఒక ఐపీఎస్ అధికారిని కూడా దళితుడు అని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి అయితే అతన్ని కూడా మీ దళిత ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నారు. అలాగే ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ అధికారులు అయితే మీ దళిత అధికారులు అని చెప్తున్నారు. ఒక సిఐ ఒక ఎస్ఐ అయితే మీ దళిత ఎస్ఐ మీ దళిత సిఐ అని మాట్లాడుతున్నారు. ఈ దళిత పదం అనే మాటలు దాదాపు ఎక్కడో భారత రాజ్యాంగంలో వచ్చి పుట్టినవి కాదు. ఈ వ్యక్తుల మాటల్లోంచి భావాల్లోంచి పుట్టినట్టే. మా దళితులు మేము దళితులం అని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా ఇంతకంటే అవమానం ఎక్కడ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎవడో ఏదో మాట్లాడుతున్నాడు అంటే వాడిని ఖండించాలి. వాడిని ఖండించకుండా ఇష్టానుసారంగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు మా దళితుడు అని మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చూసినా ఈ పదాలే. చదువుకున్నారు, అధికారంలో ఉన్నారు, చదువుకుంటున్నారు, చదువు సందేలు ఉన్నాయి. మీ చదువుకున్న దాంట్లో కానీ మీ చదువు సందేల్లో కానీ మీ బుక్కుల్లో కానీ లేదా తెలుగు నిఘంటువులో కానీ ఈ దళిత పదం అనే మాటలు ఉన్నాయేమో ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. అదే పనిగా దళిత పదం అనే మాటల్లో కూడా పాటలను రాసి వింటున్నారంటే మీకు కమ్మగా ఉన్నట్టుంది వినిపిస్తుంది. దళిత పదం అది వేస్ట్ పదం, మంచి పదం కాదు. మానవీయత కోణంలో ఆలోచన చేయండి. చాలా వరకు షెడ్యూల్ కులాలు ఉన్నాయి, షెడ్యూల్ తెగలు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అదర్స్ ఉన్నారు, రకరకాలుగా కులాలతో ఉన్నారు. పేర్లు పిలుచుకోండి. లేదంటే ప్రభుత్వాలు ఏవైతే కేటాయించారో కేటగిరీలుగా ఆ మాటలు వాడుకోండి. లేదంటే మా వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులు, విద్యావంతులు అని చెప్పుకోండి. ఈ భాష కరెక్ట్ అయిన భాష కాదు. దళితుడు అనే పదం వేస్ట్ పదం. అవి మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో అది నేను ఇక్కడ వీడియోలో మీ ముందు మాట్లాడాలన్నా కూడా ఆ మాట కరెక్ట్గా లేదు. కాబట్టి ప్రజలకు చాలా వరకు తెలియజేస్తున్నా. అదేవిధంగా చాలా కుల సంఘాలలో మేం దళితులం, మా దళిత అనే మాటలు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆలోచన చేయండి. సంఘాల పేర్లు కూడా ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ప్రయోజనం లేదని కూడా తెలియజేస్తాం.